చెప్పనా? 2 బియర్లు అంతేనా? ఇంకేం కావాలి? కుదిరితే 2 ఆమ్లెట్లు 6 ప్యాకెట్లు. ఓకే. ఏమైంది కార్తీక్? డల్గా ఉన్నావు? ఏం లేదు చెప్పు కార్తీక్, డల్గా ఉన్నావు? అంత డల్గా ఉన్నా? ఏం లేదన్నా. పురాణ ఏమన్నారా? అవినాశ్ ఏమన్నాడా? ఏం లేదన్నా. మరి ఎందుకంత డల్గా ఉన్నావు? మొత్తం నువ్వే చేస్తావు. నేనా? మొత్తం నువ్వే చేస్తావు. నేనేం చేశానా? ఇంకా అర్థం కాలేదా నీకు? మెల్బోర్న్ వచ్చే ముందు నాలో ఏముండేదో ఇప్పుడు ఏం లేదు. అది నేను కోల్పోయింది. ఎనర్జీ అనుకుంటా కదా? కాదు, ఆనందం. చిన్న చిన్న ఆనందాలని కోల్పోయానన్న నీ వల్ల. నువ్వెప్పుడు నేను సర్వీస్ స్టేషన్లో వర్క్ చేయాలి, డిష్ వాషింగ్ చేయాలని కోరుకుంటావు, కానీ నేను మార్కెటింగ్ చేయాలనుకుంటున్న విషయం మాత్రం నువ్వు తెలుసుకో. జాబ్ చేయాలన్నా నేను 1000 సార్లు ఆలోచించి మరీ చెప్తాను కదా కార్తీక్. అవునన్నయ్య, నువ్వు 1000 సార్లు డిష్ వాషింగ్కి పనికొస్తాడని నువ్వు తెలుసుకుంటావు, కానీ ఒక్కసారి నేను మార్కెటింగ్ చేస్తానన్న విషయం మాత్రం నువ్వు తెలుసుకో. ఎందుకంటే అంతా నీకు నచ్చినట్టే జరగాలి. అసలు నాతో మాట్లాడితే కదా నేను తెలిసేది. ఏదైనా మాట్లాడేది ఉంటే రాజశేఖర్ అని నేను పిలిచి చెప్తావు, నాతో మాట్లాడనే. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కళ్ళల్లో ఎట్లా చూడాలి కార్తీక్? చెప్పాలనుకుంటావు కానీ చెప్పవు, ఎందుకంటే అంతా నీకు నచ్చినట్టే జరగాలి. ఈ మొబైల్ నువ్వే కొనిస్తావు, ఆప్షన్స్ నువ్వే సూపర్ అంటావు, నువ్వే కాల్స్ చేస్తావు, నీకే కాల్స్ వస్తాయి, కానీ బిల్లు మాత్రం నాకు పోతా. నాకు ఎలా ఉంటుందో తెలుసా? ఈ మొబైల్ని కింద పడేసి ఇరవై కొట్టాలనిపించేది. అన్న నీకు కాల్ వస్తుంది. అరే నేను తర్వాత ఫోన్ చేసి షాప్కి వెళ్ళమంటావు. ప్రవీణ్ అనే షాప్కి వెళ్తాను నేను చిరంజీవి సినిమానో బాలకృష్ణ సినిమానో తీసుకురావాలనుకుంటా, కానీ నువ్వు జంగల్ బుక్ సీడీ, మోగ్లీ సీడీ, డిస్నీ సీడీ తీసుకురామంటావు అన్నయ్య. నవ్వుతున్నాడని ప్రవీణ్ అన్న, నవ్వుతున్నాడని చూసి. ఏ కార్తీక్ రా, పత్తలు ఆడమంటావు. నేనేదో ఆడాలనుకుంటాను, కానీ నువ్వు నన్ను గెలిపించాలనుకుంటావు. కింగ్ కొట్టు, క్వీన్ కొట్టు, జోకర్ అయ్యా నా చెయ్యి పట్టుకొని నా పత్తలాట కూడా నువ్వే ఆడిస్తే నేనెందుకన్నా పత్తలు ఆడటం? ఆఖరికి ఏ బ్రాండ్ బియర్ తాగాలో కూడా నువ్వే చెప్తే మంత్ ఎక్కట్లేదనే నాకు. ఇప్పుడు ఎక్కినట్టుంది. అవును, నీకు నచ్చింది చేయలేక, నాకు నచ్చినట్టు ఉండలేక నరకం చూశాను. కోపం, చిరాకు, ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే ఆఖరికి బబ్బన మీద కూడా అడిచేశాను. ఆ రోజు నుంచి బబ్బన నాతో బియర్ తాగడం మానేసాడు. విస్కీ తాగుతున్నాగా కార్తీక్? అవును, ఈ ఇంటికి రాజశేఖర్ నన్ను తీసుకొచ్చేటప్పుడు చెప్పాడు నీకు ఒక మంచి రూమ్మేట్స్ ఇస్తానని, కానీ ఇప్పుడు చెప్తున్నాను రాజశేఖర్ అనే ఒక మంచి రూమ్మేట్ ని కోల్పోయాడు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పనయ్యా? ఇంకో 2 ఆమ్లెట్లు వేసుకొని రావాలి, అంతే కదా? ఇప్పటివరకు నేను చేసిన ఆమ్లెట్లు, కూర, పప్పు, చారు వాటికి తెలియదు, వాటిలో ఉప్పు కారం సరిగ్గా లేదని. కానీ రేపు ఇంకో రూమ్కి వెళ్తే వాళ్ళకి మాత్రం తెలిసిపోతుంది కదా నాకు కూరలు సరిగ్గా చేయడం రాదని. అప్పుడు నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే అప్పుడు నా లైఫ్ స్పాయిల్ అని నువ్వే బాధపడతావు. అన్నయ్య, ఇప్పటికీ నా బియర్ బాటిల్ నీ చేతుల్లోనే ఉందన్నయ్య.
కార్తీక్ వచ్చాయి ఇక బొమ్మరిల్లు సినిమా మేము కూడా చూసినాం కానీ సారీ వచ్చేసి బాడీలో మందికి చాలా ఉంది 2 ఆమ్లెట్ వేసుకుని రాపో.